సినిమాకి బ్యారియర్స్ కట్ చేసిన చెరిపేసిన పేరు ఒకటే, ఎస్ఎస్ రాజమౌళి. ఆయన సినిమా అంటే టీజర్ కి ముందే ట్రెండ్, టైటిల్ కి ముందు నుంచే అటెన్షన్. ఇప్పుడు అదే రాజమౌళి నుంచి వస్తున్న సినిమా వారణాసి. కానీ ఇప్పుడు అసలు హాట్ టాపిక్ సినిమా కంటే పెద్దది, అదే రిలీజ్ డేట్. ఎందుకు జక్కన్న ఫోకస్ అంతా 2027 సమ్మర్ పైనే? ఇండస్ట్రీలో ఎందుకు ఇప్పుడు ఈ డేట్ హాట్ టాపిక్ అయింది? అసలు జక్కన్న మాస్టర్ ప్లాన్ ఏంటి? బాహుబలి RRR తర్వాత జక్కన్న నుండి వస్తున్న మరో విజువల్ వండర్ వారణాసి. ఆఫ్రికన్ అడవులు బ్యాక్డ్రాప్, రా అండ్ డ్రాస్టిక్ యాక్షన్, భారీ అడ్వెంచర్. ఒక రకంగా ఇది సినిమా కాదు, రాజమౌళి బ్రాండ్ స్టేట్మెంట్. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా, గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా హీరోయిన్ గా, మలయాళ పవర్ హౌస్ పృథ్వీరాజ్ సుకుమారన్ కీ రోల్లో. ఈ కాంబినేషన్ చాలు బాక్స్ ఆఫీస్ షేక్ అవ్వడానికి. ఇక ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ కోసం ఫ్యాన్స్ ఎంతలా ఎదురు చూస్తున్నారంటే, ఒక పోస్టర్ వస్తే చాలు సోషల్ మీడియా బ్లాస్ట్ అయిపోతుంది. అందుకే గత ఏడాది రాజమౌళి ఒక బిగ్ ప్లాన్ వేశాడు, అదే గ్లోబ్ ట్రోటర్. రామోజీ ఫిలిం సిటీలో గ్రాండ్ ఈవెంట్, అందులోనే టైటిల్, హీరో క్యారెక్టరైజేషన్ రివీల్. అప్పుడే మరో బాంబ్ డ్రాప్ చేశాడు జక్కన్న, అదే 2027 సమ్మర్ రిలీజ్. ఫ్యాన్స్ ఫుల్ ఖుషి, కానీ నెటిజన్స్ మాత్రం ట్రోల్స్ కూడా మొదలు పెట్టారు. ఎందుకంటే రాజమౌళి సినిమాలు డేట్ కు రావు, డేట్ ను మార్చేస్తారు. కానీ ఈసారి మాత్రం మేకర్స్ మరోసారి క్లారిటీ ఇచ్చేశారు, 2027 సమ్మర్ స్పెషల్ గా వారణాసి పక్కా అని. అంతే, ఇది అనౌన్స్మెంట్ కాదు, జక్కన్న మాస్టర్ ప్లాన్ అని. ముందుగానే రిలీజ్ డేట్ చెప్పి ఇతర హీరోలకు సైలెంట్ గా వార్నింగ్ ఇచ్చేశాడన్న కొత్త డిస్కషన్ తెరతీసింది ఇండస్ట్రీ. ఎందుకంటే రాజమౌళి సినిమా వస్తే మినిమం 100 కోట్లు గ్యారంటీ. ఇక ఇప్పుడు పాన్ ఇండియా కాదు, ఏకంగా పాన్ వరల్డ్ లెవెల్. ఇక అదే సమ్మర్ లో ప్రశాంత్ నీల్, ఎన్టీఆర్ డ్రాగన్, సందీప్ రెడ్డి వంగ, ప్రభాస్ స్పిరిట్, అట్లీ అల్లు అర్జున్ మూవీలు కూడా లైన్ లో ఉన్నాయని టాక్. సో ముందుగానే ఇలా స్కెచ్ వేశాడట జక్కన్న. చూడాలి మరి వారణాసికి భయపడి వెనక్కి వెళ్తారో, లేక తగ్గేదేలే అంటూ బరిలోకి దిగుతారో. For more videos like this, subscribe Big TV channel.